అమ్మాయికి కోటీశ్వరుడు అయ్యి ఉండాలా, కోట్ల ఆస్తి ఉండాలి, అట్లాగే నెలకు ₹1,00,000 సంపాదన ఉండాలి, ఎంత డబ్బులు ఖర్చు అవసరమైతే అంత పెట్టుకునేటట్టు ఉండాలా, అలాగే విలాసాలకి తీసుకెళ్తుండాలా, పార్టీలకు తీసుకెళ్తుండాలా, ఇలాగ ఉండే అబ్బాయిలే కావాలన్నది ఫస్ట్ ప్రయారిటీ. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆడబడుచు పోరుండకూడదు, బావలు కానీ మరుదులు కానీ ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు, ఒకవేళ వాళ్ళు ఉన్న మన జోలికి రాకూడదు, వ్యక్తిగత జీవితంగా గడపాలి, మా అమ్మ నాన్నలతో బాగుండాలి. ఇట్లాంటి కోరికలు ఉండేటటువంటి రెండవది. ఈ రెండు కలిపి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీటి కారణంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అబ్బాయిలకి పెద్ద కష్టమైపోయింది. ఈ పెళ్ళి కాని అబ్బాయిలు ఒకటేంటంటే ఇవన్నీ కావాలంటే అబ్బాయి కష్టపడతానే ఉండాలి, 30కో 35కో అలాంటి సెటిల్మెంట్ వస్తుంది. అట్లాంటి సెటిల్మెంట్ వచ్చేటప్పటికి నీ వయసు ఎంత అయిపోయింది కాబట్టి చిన్న వయసు మా అమ్మాయికి పెళ్ళికి ఇవ్వమని చెప్పేసి ఇది ఒకటి నడుస్తుంది. దీంతో అప్పటిదాకా అట్లాగ అమ్మాయి కావాలి, ఇట్లా అమ్మాయి కావాలి అన్నటువంటి కోరిక నుంచి ముందు పెళ్ళైతే చాలరా అని బ్రోకర్లకి డబ్బులు ఇచ్చేసి మరి ఎవరో ఒకళ్ళని చూడమని చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయి కుటుంబం ఏంటి, అమ్మాయికి అండేంటి ఏం పట్టించుకోవట్లేదు చాలా చోట్ల. దీన్ని అడ్డు పెట్టుకుని ఈ బ్రోకర్లు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తున్నాకంటే మొన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అక్కడ ఒక అమ్మాయికి 4 పెళ్ళిళ్ళు చేశారట, పెళ్లి చేసుకుంటుందట, తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి ఆ నగలు తీసుకుని వచ్చేయడం, ఇటు వీళ్ళకి బ్రోకరేజ్ రావటం, ఆ తర్వాత అబ్బాయికి ఏంటో తెలియదు. అదేమంటే అమ్మాయికి ఎవరు లేరు వెనకాలని చెప్తారు, ఒక్కతే ఉంది మేమే అని చెప్పేసి వీళ్ళు 10 మంది పెళ్ళిళ్ళు బ్రోకర్ తరపున కుటుంబాలు ఉంటాం, అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా నిన్న జరిగింది కర్ణాటక అబ్బాయిని, బెజవాడ అమ్మాయిని, తాడేపల్లికి సంబంధించినటువంటి అమ్మాయి బెజవాడలో ఉన్నటువంటి బ్రోకర్లు, రాజమండ్రిలో ఉన్న బ్రోకర్లు కలిపి అట్లాగే ఇచ్చి చేసి అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డను 5 ఏళ్ల బిడ్డను వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇచ్చి ₹10,000 చేశారు, వీడి దగ్గర 4 లక్షలు నొక్కేశారు. ఇట్లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈవెన్ పెళ్ళిళ్ళ బ్రోకర్లకు కూడా ఇదొక పెద్ద అవకాశం అవుతుంది, పెళ్ళి ఏజ్ ఎక్కువ అయినటువంటి వాళ్ళకి చేయడం అంటే. ఇది పాపం అబ్బాయిల కష్టాలు అబ్బాయిలవి అన్నటువంటిది అయింది. దీనికి ముగింపు ఎక్కడన్నా ఉందా అంటే కష్టమే.